ఇక గుంటూరులో వర్చువల్ మహానాడు వేడుకగా ప్రారంభమైంది. పట్న బజార్లోని ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడులో నేతలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని చెప్తున్నారు. నందమూరి తారక రామారావు గారు 1983లో తెలుగు ప్రజలకి గుర్తింపు ఉండాలి అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ పండుగని చేసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే అప్పట్లో కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ప్రతి పేదవాడికి తిండి ఉండాలి, గూడు ఉండాలి, బట్ట ఉండాలి అనే దాని మీద అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని నిర్వహించినప్పటి నుంచి కిలో ₹2 బియ్యాన్ని ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని, తెలుగువారిని గుర్తించే విధంగా ఈ పార్టీని బలోపేతం చేసి అప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు నిర్వహించిన తర్వాత మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ విధానాన్ని, అప్పట్లో నందమూరి రామారావు గారు నిర్వహించిన విధానాన్ని మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది ఈ పండుగని చేస్తా వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు రాష్ట్ర తెలుగు ప్రజలు కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని చేస్తా వచ్చారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, సమాజంలో ఎవరైతే పేదరికంగా ఉన్నారో వారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఇంప్లిమెంట్ అవ్వాలని, ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయ చైతన్యాల కోసం ఆనాడు చట్టసభల్లో బీసీల కోసం, బడుగు బలహీన వర్గాలను రాజకీయ ఎదగాలని కోరుకునే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ అధినేత రామారావు గారు బీసీలకి రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన కృషి ఫలితాన్ని బీసీలు ఆర్థికంగా ఇంప్లిమెంట్ అవడం, అన్ని విధాల ఈ రోజు రాజకీయంగా కానీ, ముఖ్యమంత్రులుగా కానీ మేయర్టీగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అయితే ఎవరున్నారో వాళ్ళంతా రాజకీయంగా ఇంప్లిమెంట్ అవడానికి కారణం తెలుగుదేశం పెట్టి ఆరాధ్య జీవన నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాల కోసం ఈరోజు ఆయన పుట్టినరోజుకి మహానాడుగా చేసుకోవటం, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ఆయన పెట్టిన పథకాలు కానీ, పేదవాడు బతకాలంటే ఆయన పేదవాడి బతకడం కోసం ఆ రోజు ₹2 బియ్యం పెడతాం కానీ, వాళ్ళకి ఉచిత నివాసాలు ఏర్పడడం కానీ, వాళ్ళకి ఇల్లు కట్టించడంలో కానీ చేసిన ఆనాడు నందమూరి తారక రామారావు చేసిన కార్యక్రమాలే ఈ రోజు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆయన లాక్కెళ్తున్నాము. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి సంవత్సరం ఈ మే 28, 27 మహానాడు జరుపుకోవటం, ఆయన లేకపోయినా కానీ మా బడుగు బలహీన మనసుల్లో ఉంటాడు. ఆయన కోసం ఈ మహానాడు కార్యక్రమం చేయడం జరుగుతుంది. వర్చువల్గా అంటే ఆన్లైన్లో జరుగుతుంది. వార్డు వారంగా కానీ, వార్డులో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఓలు, క్లస్టర్లు, వార్డ్ పేషెంట్లు, ఆధ్వర్యంలో ఈరోజు మహానాడు చాలా వైభవంగా ఇప్పుడే స్టార్ట్ అయింది. దాని మీద తీర్మానాలు, రాబోయే పార్టీ నియమాలు ఎన్ని చూసుకుంటూ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి మహానీయుడు ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పండుగ మహానాడు కార్యక్రమాన్ని 27, 28, 29 కార్యక్రమం జరిగే కార్యక్రమం ఈ సంవత్సరం వేరే దేశాలలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన సందర్భంగా మహానాడుని నెల్లూరులో జరగాల్సినటువంటి మహానాడుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ ఏ పేటకు ఆ పేట, ఏ వాటికి ఆ వాటి, గ్రామానికి ఆ గ్రామంగా ఒక పండుగ వాతావరణంలో వర్చువల్గా దిగ్విజయంగా చేయడానికి కానీ వర్చువల్గా హాజరవడం కూడా చాలా గొప్ప విషయం. రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వర్చువల్గా పాల్గొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం